తెలంగాణ రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. తెలంగాణ సెంటిమెంట్ దాటి టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ అటువంటి పేరుతో కొన్ని పార్టీలు ఉన్నాయి. బట్ అంత మేర హక్కున చేర్చుకోలేకపోయారు ప్రజలు. అటు ఆ పార్టీలు కూడా ప్రజలని పక్కన పెట్టి ఏ పార్టీతో పొత్తు పెట్టుకుందాం అనే రకంగానే పాకులాడుతూ పొత్తు పెట్టుకొని వాళ్ళ పదవుల కోసం ప్రాకలాడుతున్నట్టుగానే పబ్లిక్ భావిస్తున్నారు. జనగా చర్చ కూడా అదే ఉంది. అయితే కొత్త పార్టీ రాబోతోంది. మీకు విజువల్స్తో చూస్తే అలా అర్థమైపోయింది. ఇప్పటికే కవిత పేరుతో కొత్త పార్టీ రాబోతోంది. కవిత ఒక కొత్త పార్టీని తెరదేయబోతున్నారంట. సో మనకున్నటువంటి సోర్స్ ప్రకారంగా పార్టీ జెండా కలర్ కూడా నిర్ణయించుకున్నారంట. కొంత ఎల్లో కలర్ ఉంటుంది, లేకుంటే ఆకుపచ్చ కలర్ ఉంటుంది, రెడ్ కలర్ ఉంటుంది అంటున్నారు. మరి ఈ కలర్లతో, ఈ కొత్త ఆకాంక్షతో, కొత్త నినాదాలతో, కొత్త మాటలతో తెలంగాణలో 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్ల పాటుగా అధికారులటువంటి పార్టీలో ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేసిన కవిత కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుంది పబ్లిక్లో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం తను మాట్లాడుతున్న మాటలు మీరు చూసే ఉంటారు. అంబేద్కర్ విగ్రహం, అమరజ్యోతి, సెక్రటేరియట్, కాళేశ్వరం ప్రాజెక్ట్, ప్రతి దాంట్లో కమిషన్లు అడ్డగోలుగా స్కాములకు పాల్పడ్డారన్న రకంగా స్వయంగా తనే చెప్తున్నారు. సో వేరే వాళ్ళు ఎవరైనా ఆరోపించారు, పార్టీలో పనిచేసిన వారు ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే ఇతరత్ర పొజిషన్లో ఎవరినో బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే వాళ్ళ అక్కసో లేకపోతే వాళ్ళకున్న పగవ ప్రతీకారం అనుకోవచ్చు, లేకపోతే బయటకు వచ్చారు కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు హైలైట్ అవడం కోసం అనుకోవచ్చు. ఆ పార్టీలో కీలకమైన నాయకురాలుగా ఉన్నారు. సెంటర్ 4 పిల్లర్లు అనుకుంటే కేసీఆర్ మెయిన్ పిల్లర్, మిగిలిన 4 పిల్లర్లు అనుకుంటే హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ అండ్ కవిత. ఈ 4 పిల్లర్లో పిల్లర్ బయటకు వచ్చేసి తప్పంతా మాదే అని ఒప్పుకుంటున్నారంటే పబ్లిక్ ఎలా ఉంటుందో మీరు కూడా చెప్పే ప్రయత్నం చేయండి. మాట్లాడిన అదే అంశానికి సంబంధించి